హాయ్ అండి అందరికీ. ఇలా గోంగూర ఎగ్ కర్రీ చేసుకుందాం. వచ్చేసేయండి. ఒకటికి 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి, ఇసుకుంటుంది. శుభ్రంగా కడుక్కున్నాను. ఇంకా ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపించేస్తా, వచ్చేయండి. నేను గిన్నె పెట్టుకున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ పోసాను. అది కొంచెం వేడెక్కనిద్దాం. వేడెక్కిందండి. ఇంక దాంట్లో మనం గోంగూర పెట్టేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. నేను 2 కట్టలు తీసుకున్నానండి. బాగా ఒక 6 కాయలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా ఒక్కసారి పైకి కింద పైకి కలుపుకుందాం. మగ్గనిద్దాం. చూసారా, ఇంకొంచెం సేపు ఉంచుకుందాము. బాగా మగ్గాలండి. పచ్చిమిరపకాయలు కూడా మగ్గుతూ చూడండి. కాసేపు బాగా మగ్గనిచ్చుకున్నాం నూనెలోనే. ఆయిల్ ఇందాక 3 స్పూన్లు వేసాం కదా, ఎక్కువ కాదు, సరిపోతుంది. నేను పెద్ద కట్టలు 2 కట్టలు తీసుకున్నానండి. బాగా మగ్గనిద్దాం. ఓకేనండి, ఇది రెడీ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇది తీసి నేను గిన్నె పెట్టుకున్నానండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. చాలు. కొంచెం వేడెక్కింది ఆయిల్. కొంచెం పసుపు, కొంచెం కారం, కోడిగుడ్లు ఇవ్వండి. నేను 7 గుడ్లు తీసుకున్నాను. వేసుకుందాం. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను నేను. వేసుకొని బొబ్బలికాయలా కట్టకపోతే వెమ్మటే అలా తిప్పండి. బాగా అది బొబ్బలికాయ కట్ట తినిపించేటప్పుడే బాగా మంచిగా కొంచెం అలా తాగాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్. ఓకే, తీసేసుకున్నామండి. ఇంకా బయట తీసేసుకున్నాం. ఇంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేడెక్కిన జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు, 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయలు, 4 పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటాలు కట్ చేశాను. ఇగో అవి కూడా దీంట్లో వేసేసుకుందాం. మంచిగా ఫ్రై. కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, చాలు. బాగా మంచిగా ఫ్రై చేసుకుందాం. నిజంగా గోంగూర ఎగ్ మసాలా కర్రీ నెక్స్ట్ లెవెల్. అంత బాగుంటుంది. మంచిగా దీన్ని వేపుకుందాం. శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇగో ఇలా చేసుకోవటమే చాలండి. తీసేసుకుందాం. దాంట్లోకి కారం వేసుకున్నామండి. స్పూన్నర వేసుకుందాం. గోంగూర ఉంది కదా, ఇదిగో 2 స్పూన్లు. బాగా కలుపుకున్నాం. బాగా మగ్గరించుకున్నాం. బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గరించుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వాటిలోకి. ఇదిగా 1 స్పూన్ వేస్తున్నాను. నేను ఇప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటానండి. నెల మట్టుకు ఉంచును. బాగా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి మనం గోంగూర వేసేసుకుందామండి. ఒక్క నిమిషం. దీంట్లోకి గోంగూర వేసేసుకుందామండి. ఇదిగో వేసేసుకున్నాం కదా గోంగూర. శుభ్రంగా తల తిప్పుకొని ఒక చుక్క వాటర్ పోసుకుందామండి. మరిన్ని కాదు, ఊరక చిన్న టీ గ్లాస్ అన్నీ కొంచెం పోసేసుకుందాం. ఇంక మగ్గిపోతుంది చూడండి, ఉల్లి ఉంటుంది. కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఇవన్నీ ఒక చిన్న టీ గ్లాస్ చాలండి. ఎందుకంటే బాగా ఉడుకుతుంది. మసాలన్నీ పట్టాలి కదా, అందుకని. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఇంకో సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూను చాలు. ఇంక మనం శుభ్రంగా కలుపుకుందాం. కొంచెం ఉడికిన దాకా వెయిట్ చేద్దాం.
కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి 2 దంచి వేసుకుంటానండి. వేయించుకొని 2 కలిపి వేసేసుకుంటాను. విడిగా అయితే వేయను. అదిగో ఇది కూడా శుభ్రంగా కలిసేటట్టు కలుపుకుందాం. అంతలోకి కోడిగుడ్లు వేసుకుందామండి. అదిగో ఓకే అయిపోయింది. బాగా అయ్యి ఉడికిందాక వేడి చేద్దాం. రెడీ అని చూసారండి. నూనె ఒక్కరి పైన తేలింది. మనం ఒక గుప్పెడు కొత్తిమీర అయితే నేను వేసేస్తున్నాను. అస్సలు నెక్స్ట్ లెవెల్ అండి. కొంచెం గరం మసాలా ఎంత నేను కొంచెం వేస్తానండి, మరింత వేయను. ఓకే శుభ్రంగా ఒక్కసారి స్టవ్ ఆపేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఓకే మనం శుభ్రంగా స్టవ్ ఆపేసుకుందాం. ఓకే స్టవ్ ఆపేసుకుందాం. కూర రెడీ అయిందండి. గోంగూర ఎగ్ కర్రీ మసాలా చాలా బాగుంది. అదిగో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.